మేము ముగ్గురం ఒకటే ఊరోళ్ళం. దీని పేరు కాంతం, దీని పేరు ఏకాంతం, నా పేరు సూర్యకాంతం. వదినే, మనం గొడవలు పడకుండా మంచిగా కలిసి ఉందాం. అబ్బా చూసుకోమని నీ పిన్ను గుచ్చుకుంది. మరి నా దగ్గరకు వచ్చి నువ్వు అని ఎవడేమన్నాడే నిన్ను? నా మీద ఎందుకు పడతావు ఎర్రి మొహం నానా? ఎర్రిగిరి అన్నావు అనుకో బిడ్డ, తిరగట హాస్పిటల్ చేర్పిస్తే ఏమన్నా నా గురించి? అయినా అదే పెట్టిస్తున్నావు ఇప్పటికిప్పుడే. అయినా ఇప్పుడే కదా మనం అనుకుని గొడవలు పడుకున్నా మంచిగా ఉందామని, అప్పుడే గొడవలు పడుతున్నామేంటి? అసలే మనం పద్ధతి కదా ఆడపడుచులం. అయినా మీతో నాకేం పని? మా ఆయన గుడ్డు పెట్టాలి. గదేందోనే మీ ఆయన గుడ్డు పెడతాడా? మా ఆయన ఉడకబెట్టిన గుడ్లు పెట్టారు. అసలే మా ఆయన ఐరన్ బాడీ. గది కాదే, బొక్కలు ఎరగొట్ట ఐరన్ లెక్కించి ఐరన్ బాడీ కాక ఇంకేమైతుంది? మా ఆయనకు బొక్కలు ఎరిగాయంటే మందని చెప్తున్నావు అంటే అది కానీ ఎందుకు మెత్తగా చచ్చిపోయింది చెప్పే. గదేం లేదు వదినే, మీ అన్న ఏం చెప్పిండు? పండక్కి మా అత్తయ్య మా ఇంటికి వచ్చినప్పుడు దగ్గరుండి బస్సు ఎక్కిమన్నాడు. నేనేం చేసిన? దగ్గరుండి బస్సు ఎక్కించేసిన. గైనా ఆమె మరవలే, చుట్టుపక్కల గట్టిగా సిండ్రు. బస్సు ఆమెను ఎక్కిమని చెప్పాలా, ఆమెని బస్సు లోపల ఎక్కిమని చెప్పారు. గదేదో ముందే చెప్పొచ్చు కదనే. వదినే అదంతే, దానికి క్లారిటీగా చెప్పేంత వరకు అదేం చేయలేదు. సరే మనం గిట్ట మాట్లాడుకుంటా మన పోరగాల గురించి మర్చిపోయాం. మన పోరగాలను పిలుచా. మరే పిల్లలు రండ్రా. కమలపూడి కమలపూడి కట్టానంద మామ కన్య పిల్లల గోరే జోడు. కమలపూడి కట్టానంద మామ కన్య పిల్లల గోరే జోడు. గరే మీరిట దుమ్ము చూడు అనుకుంటా వచ్చే దుమ్ము పట్టిపోతారా? చదువుకోవాలి, మంచిగా చదువుకుంటే మంచి పెళ్ళాం. గదేనమ్మా అయితే నా చదువుకోలే. గదేనైనా నీ కొడుకంటే గాలిసిండు. గాడంతేలే. మన పొరగాల టీకాలు పిండికి డాక్టర్ వచ్చినట్ట. మన పేరు రెడీ చేసుకుందాం. పని రాండ్రా. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ గరేగా ఫైల్ ఎందుకు గరే ఇట్లా? ఇదేంద్రా ఫైల్ కి మ్యాగజైన్ కి తేడా తెలుగు. నీకెవరా ఉద్యోగం ఇచ్చింది? అదేం లేదు సార్, పని పాట లేక మీ కాంపౌండ్ లో చక్కర్లు కొడుతుంటే కాంపౌండర్ ఉద్యోగం వచ్చింది. గైనా నిన్ను కాదురా మీ అయ్యాడనాలే. సార్ మా ఏనేమంటాను సార్, ఆయన చాలా పెద్దవారు. పెద్ద హీరోలు కూడా తల ఎత్తామంటే ఎత్తుతారు, దించమంటే దించుతారు. అదే రా గంతగాని పని ఏం చేస్తారా మీ అయ్యా? పర్సనల్ మేకప్ మ్యాన్ సార్. నీ దుంపదేగా. సార్ మీరు పశువుల డాక్టర్ కదా, మరి మనుషులకు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? ఇట్లా రారా నీ క్లారిటీ ఇస్తా. మనుషులు ఎడికెళ్ళి వచ్చిర్రా? పోతే ఏందిరా? జంతువు. మరి మనుషులు ఏమైతారా? జంతువులు. ఈ లాజిక్ తెలియదారా మీకు? సూపర్ సార్. గౌర కిందకి మన క్యాంప్ ఏ ఊర్లే రోజు? ఈ ఊరే సార్. ఈ ఊరేనా? అవునా? కేంద్ర ప్యాంట్ గంతగానం పైకి వేసావు. మీరే కదా సార్ జీవితంలో పైకి ఎదగమన్నారు, అందుకనే ప్యాంట్ పైకి కట్టారు. అర్రే నీ ఎదగమని జీవితంలో ఎదగమన్నారు, అలా ప్యాంట్ పైకి వేయమని లేదు. గౌరంగా ఊరి ప్రజలు ఎక్కడ పిలువురా జల్లి. ఏంటమ్మా మీ ప్రాబ్లంలు? సార్ నా కడుపులో మంట సార్. ఎప్పటి నుంచి? దాని మెల్లో నెక్లెస్ చూసినప్పటి నుంచి సార్. సార్ నా కళ్ళు మంటే సార్. ఎప్పటి నుంచి? దాని పట్టు చీర చూసా. ఎప్పటి? నీకేం ప్రాబ్లం అమ్మా? నా కొల్లంతా మంట సార్. దాని గైనా ఇవి కాదమ్మా చెప్పాల్సింది. మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి చెప్పుర్రి. సార్ నాకున్నాయి సార్. చెప్పమ్మా. మా ఆయనకు నిద్రలో నడిచి అలవాటుంది సార్. మా ఆయన మా ఇంటి నుండి ఊరు పొలం మీద దాకా పోతారు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? అయితే ఒక పని చేయి, మీ ఆయన ఊరు పొలం మీద దగ్గర పనుకోబెట్టు. నిద్రలో నడుచుకుంటూ వచ్చి ఇంట్లో పనుకుంటాడు. మీరు సూపర్ సార్. టాబ్లెట్ల కన్నా పరిష్కారం చెప్తున్నారు సార్. నాకు కూడా ఉన్నాయి సార్. ఏంటమ్మా అది? ఇదిగో సార్ నా హార్ట్. ఇదేందమ్మా ఇది హార్ట్లోకి ఇంత పెద్ద చిల్లుంది? అవునా సార్? గరే గమ్మ ఇక్కడ దారా సార్. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు నా చిల్లుకి మంచిగా గమ్మత్కి ఇచ్చేసిన చిల్లు పోయింది కదా సార్ హార్ట్లోకి వెళ్ళి. మీలోకి వెళ్ళారు కదమ్మా, మాకు మీతో కాన్పని పిల్లల్ని పిలువుర్రి. అరే పిల్లలు రండ్రా. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. సార్ నా ఒంట్లో వేడి ఎక్కువ సార్. వేడి ఎక్కువ ఉందా? అయితే పెరుగు తిను. వద్దు సార్, నాకు చిన్న పాలదంతాలు, పెరుగు తింటే తోడుకుపోతాయి. ఇప్పుడైతే వీళ్ళకు టీకాలు ఇవ్వాల్సిందే. అబ్బా గట్టిగా కూర్చుండే. అబ్బా అమ్మా
అరే నేను ఇంకా వేయలేదురా బాబు, గేరా గంతగా అడుస్తున్నా అబ్బా అయ్యా అని. పర్ఫార్మెన్స్ వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి సార్? నెక్స్ట్ రండి అమ్మ. ఎవరు? సార్ నాకు ఇంజక్షన్ అంటే భయం సార్. ఫస్ట్ మత్తు ఇంజక్షన్ ఇచ్చి మళ్ళీ ఇంజక్షన్ ఇవ్వండి సార్. అది కూడా ఇంజక్షనే కదరా. దాని ముందు ఒక మత్తు ఇంజక్షన్ ఇవ్వండి సార్. అరే ఏం చేద్దామంటారు మరి వీళ్ళతోని? కడే సుర్రా. బాయ్యా గట్టిగా కూర్చుండు. సరే ఏంట్రా వీటి దెబ్బకి ఇంజక్షన్ ఎగిరిపోయింది. సార్ 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 మనం ఒక తప్పు చేశాం సార్. గేరా గంత పని ఏం చేసాం రా మనం? బర్రెలకి ఇచ్చే ఇంజక్షన్ వీళ్ళకి ఇచ్చాం సార్. అవునా? బర్రెలు అంటున్నారండి, ఏం చేశారు ఇంతకి? నా పశువుల డాక్టర్ అమ్మా. ఏంటి నువ్వు పశువుల డాక్టర్ వా? ఇక్కడ మీకు ఒకటి చెప్తా. ఇప్పుడు మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? కోతి. కోతి ఏమవుతుంది? జంతువు. మరి మనుషులు ఏమవుతారు? జంతువు. ఈ లాజిక్ బాగుంది కదా? బాగుంది. లాజిక్ చెప్పింది ఎవరు నీకు? డాక్టర్. ఏంటి పశువులకేసి టీకాలు పిల్లలకేసావా? కోతి ముఖం కూడా విని కుమ్మండి అలాగనే. సరే వదినే, మా అన్నయ్య ఊరికి పోయాడు కదా, పద షాపుని చూసుకుందాం. పద పోదాం.